So hi guys, all of you, very good afternoon. This is Chakri. Welcome to Adda 24/7 Telugu live channel. So ఈ రోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఎస్బీఐ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ ఎస్బీఐకి సంబంధించినటువంటి ఎగ్జామ్కు చాలా మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో స్టూడెంట్స్ అది ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ కలిగి ఉంది. అంటే అసలు ఏం సిలబస్ ఉంది, ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లో ఎలాంటి ప్యాటర్న్ ఉంటుంది, సో ఏ టాపిక్స్ నుంచి మనం క్వశ్చన్స్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనము ఈరోజు సెషన్లో ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాం. అది మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితేనేమి, ఇక్కడ మ్యాథ్స్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు, యాక్చువల్గా క్వాంట్ అనే వర్డ్ యూజ్ చేయాలి. సో క్వాంట్ అయితేనేమి, అట్ ద సేమ్ టైం రీజనింగ్ అయితేనేమి అండ్ ఇంగ్లీష్ అయితేనేమి సిలబస్ గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ మనం మన 1:30 సెషన్లో మనం కలుసుకుందాం. సో ఈ లోపల ఒక సిలబస్ గురించి పూర్తి అవేర్నెస్ గురించి మీకు ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ మ్యాక్సిమం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసు, కానీ ఒకసారి ఏ చాప్టర్స్ రీజనింగ్లో ఉన్నటువంటివి కూడా ప్రిలిమ్స్ రేంజ్లో ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్ వస్తాయి, అన్నీ కూడా మన టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? జస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటిది ఏంటి అంటే వాట్ ఈస్ ద సిలబస్. సో సిలబస్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ నేను క్వాంట్ సెక్షన్ తీసుకుంటా. ఓకేనా? క్వాంట్ సెక్షన్ తీసుకుంటా. ఏదైనా సరే, క్వాంట్ అయినా సరే, రీజనింగ్ అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే, ప్రిలిమ్స్లో ఒక రేంజ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మెయిన్స్లో ఒక రేంజ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చినట్లు అనుకుంటే, ప్రిలిమ్స్లో మీరు చూడండి, జనరల్గా నెంబర్ సిరీస్ అనేటువంటివి 5 మార్కులు వస్తాయి. నెంబర్ సిరీస్ ఒక 5 మార్క్స్కి వస్తాయి. దీని తర్వాత సింప్లిఫికేషన్, క్లర్క్ కదా ఇప్పుడు నోటిఫికేషన్. సో సింప్లిఫికేషన్ అనేటువంటివి 10 మార్క్స్ అనేటువంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా వస్తాయి కూడా. సో ఓవరాల్ క్వాంట్ సెక్షన్ మనకి 35 మార్క్స్ అండి. దీని తర్వాత మీరు చూస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి ఇచ్చారనుకోండి 5 మార్కులు, 2 ఇస్తే 10 మార్కులు. ఖచ్చితంగా 2 వస్తాయని చెప్పలేము, పేపర్ను బట్టి. కొన్ని షిఫ్ట్లలో 2 ఇస్తారు, కొన్ని షిఫ్ట్లో 1 మాత్రమే ఇస్తారు. ఓకేనా? దెన్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటే వచ్చింది అనుకుందాం. ఒకటే డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేటువంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రాలేదు అంటే డిఎల్ 2 వచ్చినట్లు రిలేషన్. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టిలో పెట్టుకున్న 2 డిఐఈ మరియు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్ని కంపేర్ చేయాలి అంటే ఇక్కడ 1 డిఐ ఇవ్వాలి. ఓకేనా? దీని తర్వాత సింగిల్ లైన్ క్వశ్చన్స్. చాలామంది ఇబ్బంది పడేటువంటి పాయింట్ ఇదండి, సింగిల్ లైన్ క్వశ్చన్స్. ఈ సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి? ఫస్ట్ యాజ్ పర్ బ్యాంకింగ్ రేంజ్ మనం తీసుకున్నట్లయితే సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేటువంటి మీరు చూడండి, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, వర్క్ అండ్ వేజెస్, పైప్స్ అండ్ సిస్టర్న్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, యావరేజ్, ఏజెస్, పార్ట్నర్షిప్, ప్రాబబిలిటీ, మెన్సురేషన్ 2D అండ్ 3D బేసిక్స్. ఇవి మనం సింగిల్ లైన్ క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేసేటువంటి చాప్టర్స్. సరే, ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఏమో మనకంటే ఇక్కడ మిగిలిన మార్కులన్నీ కూడా 10 నుంచి 12 మార్కుల వరకు మనము సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే, ఇన్ని మార్కులు ఉన్నాయి, బట్ ఏమో మీరు ఎన్ని చాప్టర్స్ చెప్పారు, ఎలా? ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటే పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ బేస్ చేసుకొని, అంటే పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక క్వశ్చన్ అన్నా, లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ ఈ కాంబినేషన్లో క్వశ్చన్ అన్న ఫ్రేమింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మీకు వచ్చేటువంటిది 1 లేదా 2 ఈ 3 చాప్టర్స్ నుంచి. సింపుల్, కాంపౌండ్ కలిపి 1 మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ ఇస్తారు. మీరు దేన్ని స్కిప్ చేయడానికి లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ స్కిప్ చేశారు అంటే 1 మార్క్ మీకు పోయినట్లు. దెన్ టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్ కలిపి 1 మార్క్. ఇక్కడ పాసిబిలిటీ ఓన్లీ పైప్స్ అండ్ సిస్టమ్స్లో మాత్రమే మీకు 1 మార్క్ వచ్చేదానికి అవకాశం ఉంది.
నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్స్ కలిపి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్ మీ కంటికి కనబడుతూ ఉంటుంది, కూడా ఒక మార్క్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ యావరేజెస్ అండ్ ఏజెస్ ఒక మార్క్, పార్ట్నర్షిప్ ఒక మార్కు, ప్రాబబిలిటీ ఒక మార్కు, 2D 3Dకి సంబంధించి బేసిక్స్ మాత్రమే అడుగుతారు. అంటే ఫార్ములా ఓరియంటేషన్లోనే క్వశ్చన్లు కనపడతాయి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడే కానీ మీరు ఏ చాప్టర్ను కానీ ఎలిమినేషన్ చేయడానికి కుదరదు. మీరు ఏదైనా ఒక చాప్టర్ని ఎలిమినేషన్ చేశారు అంటే అందులో మార్కు పోయినట్లే. ఓకేనా? ఇది ప్రిలిమ్స్. మీరు మెయిన్స్ ఎగ్జామ్లోకి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్లో క్రాక్ చేసి మెయిన్స్లోకి వెళ్ళారనుకోండి, సింగిల్ అయిన క్వశ్చన్ చాప్టర్స్ ఇవే లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పెరుగుతుంది. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటివి 3 నుంచి 4 రావచ్చు. డిఐ క్వశ్చన్స్ 3 నుంచి 4 రావచ్చు. ఈ సింగిల్ అయిన క్వశ్చన్స్ను మెయిన్స్లో ఎలా అడుగుతారంటే డేటా సఫిషియన్సీ దగ్గర నుంచి అడుగుతారు. అంటే ఈ డేటా సఫిషియన్సీ ఎంత డేంజర్ అంటే అన్ని రకాల చాప్టర్స్ క్వశ్చన్స్ ఇందులో అడగచ్చు. క్వాంటిలో ఉన్న ఈ చాప్టర్స్ ఉన్నాయి కదా, అంటే రోమన్ నెంబర్ 1లో వాడు ఏమిస్తాడంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తాడు. రోమన్ నెంబర్ 2లో టైం అనే వరకు క్వశ్చన్ ఇస్తాడు. ఈ రెండింటిని కంపేర్ చేసి వచ్చినటువంటి వాల్యూస్ మనం కంపేర్ చేసి ఏది పెద్దగా ఉంది ఏది చిన్నగా ఉంది అని డిసైడ్ చేయగలగాలి. ఇవి మెయిన్స్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి డేటా సఫిషియన్సీ అనేటువంటివి ఎగ్జామ్లోకి అడగడం జరుగుతుంది. ఓకేనా? ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ దృష్టిలో పెట్టుకొని క్వాంట్ సిలబస్. ఇక్కడ మ్యాథ్స్ అనే పదం వాడకూడదు. జనరల్గా మీరు సిలబస్ కూడా మీరు గమనించారు అంటే ప్రిలిమ్స్లో వాడు సిలబస్ ఏమి ఇచ్చి ఉంటాడంటే న్యూమరికల్ ఎబిలిటీ అని ఇచ్చి ఉంటాడు. న్యూమరికల్ ఎబిలిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, మీనింగ్. అదే మెయిన్స్లోకి మీరు చూసినట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ఇస్తాడు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటేషన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఇస్తాము, అంటే ఇక్కడ సింప్లిఫికేషన్ పార్ట్ తగ్గుతుంది. ఈ డేటా సఫిషియన్సీ, సింగిల్ లైన్ క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ పెరుగుతాయి. దాని మీనింగ్ అది. అండర్స్టాండ్? సో లైవ్లో ఉన్నటువంటి వాళ్ళకి మీకు ఎవరికైనా సిలబస్ గురించి డౌట్స్ అనేటువంటి ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సో క్వాంట్కు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ ఇది నేను. ఓకేనా? దెన్ రీజనింగ్లోకి ఎంటర్ అయ్యామనుకుందాం. రీజనింగ్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ప్రిలిమ్స్లో ఏ విధంగా ఉంటాయి, మెయిన్స్లో ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం. మనం 130 సెషన్లో మనం జనరల్గా క్లాసెస్లో ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు జస్ట్ ఒక 10 minutes or 15 minutes ఓన్లీ వాట్ ఈస్ సిలబస్, వాట్ ఈస్ వాట్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇక్కడ రీజనింగ్, ఇక్కడ చూడండి, రీజనింగ్ అనేటువంటిది కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ దృష్టిలో పెట్టుకొని ఉంటుందండి. అంటే క్వశ్చన్స్ అనేటువంటి ఆ విధంగా డిజైన్ చేస్తూ ఉంటారు. ప్రిలిమ్స్లోకి వచ్చేప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ గ్యారంటీగా ఒక మార్కు నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే పెయిరింగ్ నుంచి గ్యారంటీ ఒక మార్కు. నువ్వు ఏం ఎగ్జామ్ అని రాసుకో, ఎస్బీఐ రాసుకో, ఐబీఎస్ క్లర్క్ రాసుకో, ఐబీఎస్పీ ఏమైనా రాసుకో, పెయిరింగ్ మీద క్వశ్చన్ గ్యారంటీ. దీని తర్వాత కోడింగ్ డీకోడింగ్. ప్రిలిమ్స్లో మ్యాక్సిమం కోడింగ్ డీకోడింగ్ నుంచి ఒక మార్క్ వస్తుంది. ఇదే కోడింగ్ డీకోడింగ్ నుంచి మెయిన్స్లోకి ఎంటర్ అయ్యావు అనుకో, ఇది లేటెస్ట్ ప్యాటర్న్ కోడింగ్ డీకోడింగ్ నుంచి 5 మార్కులు అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇది లేటెస్ట్ ప్యాటర్న్. ఒకవేళ ప్రిలిమ్స్ నుండి కోడింగ్ డీకోడింగ్లోకి 3 మార్కులు అడిగారనుకో, అది ఫిక్టిటియస్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడుగుతారు. అంటే ఒక స్టేట్మెంట్ అని కోడ్స్ ఇచ్చేసి ఆ వర్డ్ కోడ్ ఏంటి అలా. దీని తర్వాత బ్లడ్ రిలేషన్ వస్తే 1 మార్కు, లేకపోతే 3 మార్కులు. బ్లడ్ రిలేషన్లో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ క్వశ్చన్ ప్యాటర్న్ అడిగారు అనుకోండి, పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ అడితే 1 మార్కు. అలా కాకుండా పజిల్ టైప్లో ఇచ్చి అడిగారు మినిమం 3 మార్క్స్ అనేటువంటి స్కోర్ చేసుకోవచ్చు. డైరెక్షన్ ఇక్కడ అంతే 1 మార్క్ వస్తుంది. దీని తర్వాత సిలాజిజం. ఈ సిలాజిజం అనేటువంటిది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాంటిది. వస్తే 3 మార్కులు లేదా 5 మార్కులకు వస్తే, లేకపోతే రావు. అలాగని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. ఓకేనా? ఇన్ఈక్వాలిటీస్ ఖచ్చితంగా మీకు క్వశ్చన్ కనబడుతూ ఉంటుంది. ఇన్ఈక్వాలిటీస్. దీని తర్వాత ఎస్బీఐకి సంబంధించి ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ అనేటువంటి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ ఒక 5 మార్కులను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్స్లో కూడా ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ అడుగుతారండి, మెయిన్స్లో అడుగుతారు ఎస్బీఐకి సంబంధించి. దీని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది ఒక 60% మార్క్స్ అనేటువంటివి ఈ టాపిక్స్ నుంచి కవర్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ 40% మార్క్స్ ఏమొస్తాయంటే సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్.
సీటింగ్ అరేంజ్మెంట్. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ మీరు గమనించండి. ఫస్ట్ ఇక్కడ లీనియర్. ఈ లీనియర్లో మళ్ళీ 3 టైప్స్: ఫేసింగ్ నార్త్, ఫేసింగ్ సౌత్, నార్త్ అండ్ సౌత్ కాంబినేషన్. అంటే లీనియర్లో కూర్చొని ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ సెకండ్ వన్ సర్కులర్. ఇక్కడ కూడా 3 పాయింట్స్ ఉంటాయి దీంట్లో కూడా: ఫేసింగ్ సెంటర్, ఫేసింగ్ అవుట్ సైడ్, సెంటరు అండ్ అవుట్ సైడ్. ఓకేనా? లీనియర్ అయిపోయింది, సర్కులర్ అయిపోయింది, స్క్వైర్. కొన్ని ఎగ్జామ్స్లో హెక్సాగన్ అని, ఆక్టాగన్ అని చెప్పేసి అలా ఇస్తూ ఉంటారు. సో 40% మార్క్స్ అనేటువంటి వీటి మీద వచ్చి నెక్స్ట్ పజిల్ అంటే ఫ్లోర్ బేస్డ్ పజిల్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్షన్ బేస్డ్ పజిల్ అవ్వచ్చు, ఇలాంటివి. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్లో అడుగుతారు. సో ఈ టాపిక్స్ నుంచి మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ కవర్ అవుతూ ఎక్స్ట్రాగా ఏమొస్తాయంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డెసిషన్ మేకింగ్. ఎస్బీఐలో ముఖ్యంగా డెసిషన్ మేకింగ్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత డేటా సఫిషియన్సీ అంటే మెయిన్స్కు సంబంధించి మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఇవ్వండి. ప్రిలిమ్స్ కాకోకుండా మెయిన్స్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? మెయిన్స్ ఎక్స్పెక్ట్. ఇది రీజనింగ్ సంబంధించి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటండి. ఈ క్వశ్చన్ అన్నీ కూడా మెయిన్స్ అడుగుతూ ఎక్స్ట్రాగా మీరు నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ అవి. క్లియర్? లైవ్లో ఉన్న వాళ్ళు న్యూమరికల్ ఎబిలిటీలో ఎక్కువగా ఏం క్వశ్చన్లు, సింప్లిఫికేషన్లు, స్క్వైర్ రూట్లు, క్యూబ్ రూట్లు, బార్డ్ మాస్, దీన్ని బేస్ చేసుకొని సింప్లిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. అండ్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇది మనకి యాక్చువల్గా రీజనింగ్ సంబంధించినటువంటి అండ్ క్వాంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్. దీంతో పాటుగా ఇంగ్లీష్ వచ్చినట్లయితే ఇంకా మీకు తెలియదు ఏముంది. ఇంగ్లీష్ అనేది ఎలా ఉంటుందంటే, నన్ను అడిగితే అక్కడ వచ్చేటువంటిది రీడింగ్ కాంప్రహెన్షన్ మెజారిటీ మార్క్స్ ఉంటాయి, స్పాటింగ్ ఎర్రర్స్, జంబ్లింగ్ సెంటెన్సెస్, ఓకేనా, అండ్ సింగిల్ లైన్ ఆర్ డబల్ లైన్ ఫిల్లర్స్. ఇంతే చూడడానికి సిలబస్ ఇదే. సిలబస్ ఏంటి అంటే ఇంగ్లీష్లో కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ అంటే రీడింగ్ ప్యాసేజ్, ఓకేనా, అండ్ జంబ్లింగ్ సెంటెన్స్ ఎస్బీఐలో ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత స్పాటింగ్ ఎర్రర్స్ అండ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, సింగిల్ ఫిల్లర్స్ ఆర్ డబల్ ఫిల్లర్స్. ఎగ్జామ్లో అడిగేటువంటి ఇవే. కానీ ఎగ్జామ్లో నువ్వు క్వాలిఫై అవ్వాలి, ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావాలి అంటే నా సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం తెలిసి ఉండాలంటే ఆ పదాలకు మీనింగ్ తెలిసి ఉండాలి. ఫస్ట్ గ్రామర్ రూల్స్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే వాడు ఇచ్చినటువంటి పదాలకు నీకు మీనింగ్ తెలిసి ఉండాలి. నీకు పదాలకే మీనింగ్ తెలియకపోతే వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చినట్లు, నువ్వు క్వశ్చన్ ఏం అర్థం చేసుకున్నట్లు, నువ్వు క్వశ్చన్ ఏం ఆన్సర్ చేసినట్లు. లాజిక్ అర్థమైంది అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాల్సినటువంటి మీనింగ్స్. ప్రతిరోజు మార్నింగ్ మన అడర్ 24/7 తెలుగు నుంచి మీకైతే వొకాబులరీకి సంబంధించి ఒక సెషన్ మీకు హిందూ పేపర్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఫాలో అయ్యారనుకోండి, ఈ వొకాబులరీ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా ఎక్స్పర్ట్ అవుతారు. వొకాబులరీ బాగా వచ్చింది అనుకుంటే ఆటోమేటిక్గా గ్రామర్ అనేటువంటి వాటి మీద పట్టు మీకు రావడం జరుగుతుంది. సో వొకాబులరీ నేర్చుకున్న తర్వాత గ్రామర్, ఈ రెండు వస్తే చాలు. నువ్వు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఇంగ్లీష్కు సంబంధించి మెజారిటీ ఆఫ్ ద మార్క్స్ అనేటువంటివి స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దిస్ ఈస్ ద కంప్లీట్ సిలబస్ ఆఫ్ ఎస్బీఐ క్లర్క్. క్వాంట్కు సంబంధించి అవ్వచ్చు, ఇక్కడ మ్యాథ్స్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు, క్వాంట్కు సంబంధించి అవ్వచ్చు, రీజనింగ్ సంబంధించి అవ్వచ్చు, అండ్ ఇంగ్లీష్కు సంబంధించి అవ్వచ్చు. ఇంగ్లీష్లో నాకు తెలిసి నా అనుభవం ప్రకారం మీకు చెప్పే పాయింట్, ఫస్ట్ మీరు వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోండి, తర్వాత గ్రామర్ నేర్చుకోండి. రెండు సైమల్టేనియస్గా నేర్చుకున్న ఇబ్బంది లేదు. ఈ రెండు వచ్చాయనుకోండి మీకు ఈజీగా ఇంగ్లీష్ మీకు మాట్లాడాల్సిన అవసరం లేదు, గుర్తుపట్టగలదు చాలు. యూ విల్ గెట్ ఏ మోర్ మార్క్స్. క్లియర్? సో ఇది ఇలాంటి సబ్జెక్టును, ఇలాంటి తక్కువ మెజారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ను నేర్చుకోవడం కోసము
మీకు ఎంత టైం పడుతుంది, ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు, ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇవన్నీ ప్రిలిమ్స్. మెయిన్స్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఎంటర్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ అంటే ఎప్పుడో సంవత్సరంలో 2 ఏళ్ళదో అలా, రైల్వేస్ అట్లా ఉండదు. ఇక్కడ బ్యాంకు కదా 6 months ఆర్ 8 months. అది కూడా ఎలా ఉంటుందంటే బ్యాంకింగ్ రిలేటెడ్. ఎందుకంటే క్వశ్చన్లో ఇక్కడ మనకు బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా ఉంది కాబట్టి క్వశ్చన్స్ ఏ విధంగా డిజైన్ చేస్తారంటే బ్యాంకింగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను వాడు తయారు చేస్తూ ఉంటాడు. దీంతో పాటుగా స్టాటిక్ జీకే, ఈ స్టాటిక్ జీకే అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో పార్కులు అవ్వచ్చు, లేకపోతే వన్యమృగ సంరక్షణ, వైల్డ్ లైఫ్ శాంచురీస్ అండ్ రైల్వే స్టేషన్స్, కొన్ని పార్కులు, ఇలాంటి కొన్ని పాయింట్స్ స్టాటిక్ జీకే నుంచి చదువుతుంటారు. అండ్ రీసెంట్గా హిస్టరీ నుంచి కూడా 1-2 బిట్స్ అనేటువంటి కొన్ని ఎగ్జామ్స్ కనపడుతున్నాయి. అది హిస్టరీ అవ్వచ్చు, స్టాటిక్ జీకే కన్సిడర్ చేస్తారు యాక్చువల్గా. ఓకేనా. వంశీ గారు ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్. ఓకేనా. సో ఈ పాయింట్ ఆఫ్ ఇది ఇప్పుడు మీరు చాలామంది ఎలా ఉంటారంటే ప్రిలిమ్స్ అయిపోవాలి కదా, ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కదా మేము నేర్చుకోవాల్సిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు అవసరమా అనుకుంటూ ఉంటారు. మిస్టేక్ అక్కడే చేస్తారు. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామ్కు డిఫరెన్స్, మీకు తేడా ఒక 15 to 20 days మాత్రమే ఉంటుంది బ్యాంకింగ్లో. ఈ 15 to 20 daysలో కరెంట్ అఫైర్స్ అనేటువంటి మొత్తం కవర్ చేయడం కుదరదు. సో నేను చెప్పేది రోజు మినిమం ఒక 15 minutes to half an hour కరెంట్ అఫైర్స్ చూస్తూ రండి, జస్ట్ ఆటోమేటిక్గా అప్పుడు రీకాల్ అవుతాయి. ఓకేనా. సో ఈ సిలబస్ అనేటువంటి మీరు నేర్చుకున్నట్లయితే స్టాటిక్ జీకే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, స్టేట్ అసలు ఇవ్వరండి, మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. స్టేట్ ఎప్పుడు అడుగుతారంటే ఏదైనా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పాయింట్ నేషనల్ లెవెల్లో బర్నింగ్ ఇష్యూలో ఉన్నప్పుడు మాత్రమే అడగడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యాప్ తయారు చేస్తున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు, ఏ కంపెనీతో టైఅప్ అయ్యారు, మైక్రోసాఫ్ట్, అలాంటి పాయింట్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. గుడ్ మార్నింగ్ అండి సాయి కుమార్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇది కంప్లీట్గా సిలబస్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. మళ్ళీ మనం 1:30 సెషన్లో ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించి సింగిల్ లైన్ క్వశ్చన్కు ద బెస్ట్ షార్ట్ కట్స్ అనేటువంటివి ఏ విధంగా నేర్చుకోవాలి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో మీకు అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకుంటున్నాను. సో అండ్ మన అడర్ 24/7లో ప్రజెంట్ ఈరోజు ఉన్నటువంటి ఆఫర్ 17% డిస్కౌంట్ లాగా కలిగి ఉంది. ఈ 17% డిస్కౌంట్ కోసం మీరు మన బ్యాంక్ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటే Y270 అనేటువంటి కోడ్ యూజ్ చేసి బ్యాచ్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, దిస్ ఇస్ చక్రి. క్లియర్. సో బ్యాంక్ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ప్రతిరోజు 1:30లో క్వాంట్కి సంబంధించి నా సెషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎలాంటి షార్ట్ కట్స్ ఇక్కడ డీల్ చేస్తున్నాం, అలాంటి షార్ట్ కట్స్ మీరు కూడా టాపిక్ వైజ్గా, చాప్టర్ వైజ్గా నేర్చుకోవాలనుకుంటే Y270 అనే కోడ్ యూజ్ చేసి వెంటనే మన బ్యాచ్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ, బై. So I hope all of you clear about this question, this concept. ఈ బ్యాంక్ బ్యాచ్కి సంబంధించిన బీయింగ్ బ్యాంకర్ సెప్టెంబర్ 21 నుంచి బ్యాచ్ అయితే లాంచ్ కావడం జరుగుతుంది, స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడం కోసం Y270 కోడ్ యూజ్ చేసి వెంటనే బ్యాచ్ జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు డౌట్స్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ 1:30 క్లాస్లో కలుసుకుందాం. బాయ్.